నమస్కారం. ఉండి నియోజకవర్గ ప్రజలకు పెదపుల్లేరు సత్యమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం పెదపుల్లేరు గ్రామ దేవత సత్యమ్మ అమ్మవారి జాతర కొలువు ఊరేగింపు కార్యక్రమం ఆదివారం భారీ స్థాయిలో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలిదిట్టి రామకృష్ణంరాజు, కలిదిండి నరసింహరాజు, కునాథరాజు వెంకటకృష్ణంరాజు, సాయి హర్షిత తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. కలిదిండి నరసింహరాజు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయించి నైవేద్యాలు సమర్పించారు. ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు తనయుడు కనుమూరి భరత్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో పంచామృత అభిషేకాలతో కూడిన కలశాల ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ నుంచి మహిళలు పంచామృతాలతో కూడిన కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు అమ్మవారి 59వ జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుండటం శుభ పరిణామమని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రముఖులకు సాలువాలు కప్పి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. మహోత్సవ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు నరసింహరాజు గారు కానీ అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఒక అన్నదమ్ముల భావంగా అందరూ కూడా స్నేహపూరితమైన భావంలో సుమారుగా 4,000 మంది కలశాలతోటి అమ్మవారి దగ్గరికి రావటం, అమ్మవారికి అభిషేకం చేయడం కానీ వివిధ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొరత లేకుండా అందరూ కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ యొక్క అమ్మవారికి కానీ అదేవిధంగా ఇక్కడ కట్టేటువంటి శివాలయం కానీ ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఈ గ్రామాన్ని చూసి ఉండి నియోజకవర్గంలో కనవా గ్రామాలు కూడా వీళ్ళని మోడల్గా తీసుకుని చేయటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు రాబోయే రోజుల్లో నరసింహరాజు గారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా గ్రామస్తులకు కానీ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులుండి వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామ సూర్యనారాయణ దేవాలయంలో ఆదివారం 1,00,000 తులసి పత్రి పూజలను, హోమాలను నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ పూజల్లో 21 మంది దంపతులు పాల్గొన్నారు. మొళ్లపూడి కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈదర నాగేశ్వరరావు, చిట్టూరి వీరవెంకట సత్యనారాయణలు పాల్గొన్నారు. మహాఖ్యానవం దృఢధ్వజానవం ముద్రానవం గరుడనవం దివాన సౌఖ్యనవం అభిహరయనావం. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామానికి చెందిన సుంకవల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఆదివారం తణుకు సితారా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి రోగులకు సేవలందించారు. ఈ మేరకు ఎండి జనరల్ మెడిసిన్ సుంకవల్లి నీలు మహేంద్ర, ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు పాల్గొని 150 మందిని పరీక్షించి మందులను కూడా ఉచితంగా అందజేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన మహిళలు భక్తి శ్రద్ధలతో పారాయణం పాటించారు. అనంతరం నరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వెంచేస్తున్న సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే విధంగా సమన్వయంతో పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఏలూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ స్థానిక కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామని అన్నారు. నిరుద్యోగ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలను మండలిలో ప్రస్తావించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు అంటే 10వ తారీఖున మా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ ఇదే ఏలూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి 2 ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు. అందరూ కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి 100% కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరినీ కూడా, ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారందరినీ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి ఓటు వేసే విధంగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియజెప్పేటువంటి అంశం ఏంటంటే ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూడా విశదీకరిస్తున్నాం. మీకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలంటే కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల పాటు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం డిఎస్సిని ప్రకటించడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, రోడ్డు రవాణా సంస్థ జోన్ 2 రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ పనులను వచ్చే నెలలో పూర్తి చేయిస్తాం. యలమంచిలిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారికి 38 గ్రాముల బంగారాన్ని బహుకరించిన 3 దంపతులు. అభినందించిన ఎమ్మెల్యే పులపర్తి.
మానవ సంబంధాలను పెంచుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. తణుకు బాలురోన్నత పాఠశాలలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు పట్టభద్రులను కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరాన్ని గెలిపించాలని కోరిన మాజీ మంత్రి కిడారి. వెంట ఉన్న తెలుగుదేశం బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాలు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల విద్యార్థులు. పెదపుల్లేరు గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. పాల్గొన్న ఏపీ ఐఐసీ చైర్మన్ మంతన. ఉండ్రాజవరంలో 150 మందికి ఉచిత వైద్య సేవలు అందించిన తణుకు వైద్య ప్రముఖులు. ఆధ్వర్యం వహించిన సితారా హాస్పిటల్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సాగిన విష్ణు సహస్రనామ పారాయణం. స్వామిని దర్శించుకుని పూజలు చేసిన మహిళలు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 10న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. ఈ వార్తలు ఇత్తడితో సమాప్తం. నమస్కారం.